ఇక మేడారంలో కేబినెట్ భేటీకి ముందే బాంబ్ బ్లాస్ట్ చేశారు బట్టి. ఆంధ్రజ్యోతిలో ఉద్దేశపూర్వక కథనాలంటూ నిప్పులు చెరిగారు డిప్యూటీ సీఎం. టార్గెట్ రేవంత్ రెడ్డిగానే పరోక్షంగా బట్టి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బట్టి రియాక్షన్తో మేడారంలో కేబినెట్ భేటీ హాట్ గా నడిచే అవకాశం ఉంది. ఖమ్మంలో బట్టికి జరిగిన అవమానంతో రచ్చ ఖాయంగానే కనిపిస్తోంది. బట్టి, రేవంత్, కోమటిరెడ్డి మధ్య కేబినెట్లో వాదోపవాదాలు జరిగే ఛాన్స్ ఉంది. మేడారంలో ఆర్భాటపు కేబినెట్ భేటీ ముందే కాంగ్రెస్ మంత్రుల విభేదాలు రచ్చకెక్కాయి. ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ పారాచ్యూట్ కాంగ్రెస్ నేతల వార్గా పరిస్థితి మారిపోయింది. బట్టి ప్రెస్ మీట్ వివరణతో అసలు దొంగ రేవంతేనని ఫుల్ క్లారిటీ వచ్చింది. అటు కోమటిరెడ్డికి ఇటు బట్టికి ఏకకాలంలో రేవంత్ అండ్ బ్యాచ్ పెన్నుపోటు పొడిచింది. ఇదంతా ఎందుకో తెలుసా? త్వరలో కర్ణాటకలో సీఎం మార్పు నేపథ్యంలో తెలంగాణ సీఎం రేస్లో ఉన్న బట్టి, కోమటిరెడ్డిపై ముఖ్య నేత స్పాన్సర్డ్ రాతలు రాయిస్తున్నారు. త్వరలో మరికొందరు మంత్రులపై లీకులొచ్చే ఛాన్స్ ఉందట. ముఖ్య నేత లీకుల లిస్టులో మంత్రులు ఉత్తమ్, దామోదర రాజనరసింహ ఉన్నట్లుగా టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ దొంగ శపథాల దెబ్బకు ఆల్రెడీ మేడారంలో ఓసారి భూకంపం వచ్చింది. ఈసారి మళ్లీ మంత్రివర్గ ప్రకంపనల రూపంలో మేడారం కనిపిస్తోంది. ఒకవైపు మంత్రుల ముష్టి యుద్ధాలు, మీడియాను వాడుకుంటూ పరస్పర దూషణలు, ఏ ఇద్దరి మంత్రుల మధ్య సఖ్యత లేదు. ఇంత జరుగుతుంటే మేడారంలో సర్కస్ కంపెనీ పెట్టాడు రేవంత్. మేడారంలో కేబినెట్ మీటింగ్ పేరుతో నానా హంగామా చేస్తున్నాడు. ఒకవైపు మినిస్టర్ల నడుమ యుద్ధాలు ముదురుతుంటే మరోవైపు మంత్రివర్గ సమావేశం పేరుతో కామెడీ స్కిట్ చేస్తున్నాడు. మంత్రుల పరస్పర ఆరోపణలతో సర్కార్లో అలజడి రేగింది. మినిస్టర్ల మధ్య కోఆర్డినేషన్, సఖ్యత లేకపోయినా రేవంత్ డంబాచారం చేస్తున్నాడు. మేడారం కేబినెట్ మీటింగ్లో ప్రధాన ఎజెండా బట్టి వర్సెస్ రేవంతేనని స్పష్టమవుతోంది. నిజానికి మంత్రులు ఒకరి ముఖం ఒకరు చూసుకోలేని పరిస్థితి నెలకొంది. సీనియర్ మంత్రుల్లో ఒకరిపై ఒకరికి పీకల దాకా ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. నోటితో నవ్వుకుంటూ నొసటితో వెక్కిరించుకునే పనిలో ఉన్నారు మినిస్టర్లు. బరిలో వదిలేస్తే ఫైటింగ్ చేసుకుంటారా అన్నట్లుగా మంత్రుల మధ్య ఫైటింగ్ నడుస్తోంది. ఇవన్నీ వదిలేసి మేడారంలో కేబినెట్ మీటింగ్ పెట్టాడు రేవంత్ రెడ్డి. ఇంతకన్నా కామెడీ ఉంటుందా? రేవంత్ మంత్రివర్గ బాగోతాలను చూసి జనం నవ్వుతున్నారు. ఇదెక్కడి దిక్కుమాలిన కేబినెట్ రా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారు జనం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, మేడారంలో కేబినెట్ భేటీ ముందే బాంబ్ బ్లాస్ట్ చేశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. దాంతో అయితే బట్టి రియాక్షన్ తో మేడారం కేబినెట్ అయితే హాట్ గా నడిచే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరే ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తనను వ్యక్తిగతంగా హననం చేస్తున్నారని చెప్పి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి కథనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్ మేరకు వచ్చిందనేది ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి అధిష్టానానికి సైతం ఆయన ఫిర్యాదు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అందుకు సంబంధించి కొంత నోట్ ప్రిపేర్ చేస్తాను. ఏ రకంగా తనను రాజకీయంగా నేను అదైతే టెండర్ విషయంలో ముందస్తుగానే రియాక్ట్ అయ్యి ఏదైతే పొలిటికల్ విమర్శ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నాను, కానీ ఆ ఉద్దేశపూర్వకంగానే తనను బదనాం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఈ రోజు తనకు అనుకూల మీడియాలో కథనాలు రాయించారనేది బట్టి తీవ్ర స్థాయిలో ఫైరవుతున్నారు. ఈ మేడారం జరిగేటువంటి కేబినెట్ భేటీలో కూడా ఆయన ఈ పొలిటికల్ అంశాన్ని ప్రధానంగా మంత్రులను ముఖ్యమంత్రి ఏ రకంగా టార్గెట్ చేస్తా ఉన్నారు, ఒకవైపు శాఖలలో జోక్యం చేసుకోవద్దని చెప్తూనే మరోవైపు ఏ రకంగా వారిని అధికారులను తనకు అనుకూలంగా మలుచుకొని ఆయన డైరెక్షన్ మేరకే పనిచేస్తున్నారు. ఇది సరైనది కాదన్నటువంటి భావన ఉంది. ఈ అంశానికి సంబంధించి కేబినెట్ భేటీలో పొలిటికల్ హీట్ పెరిగేటువంటి అవకాశం. ముఖ్యంగా ఐఏఎస్ కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేశారు. అటు
వెంకటరెడ్డి కూడా వ్యక్తిగతంగా నాకు డ్యామేజ్ అయిందని చెప్పి ఆయన భావిస్తా ఉన్నారు. అటు బట్టి పైన ఆయన ఆగ్రహంగా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి పొలిటికల్ ఎజెండాగానే మేడారంలో క్యాబినెట్ జరిగే మున్సిపల్ ఎన్నికలున్నటువంటి నేపథ్యంలో మంత్రులకు బాధ్యతలు ఇస్తున్నారు. అటువంటి సందర్భంలో ఈ రకంగా మంత్రులను వ్యక్తిగతంగా డ్యామేజ్ చేస్తున్నారు అనేది కూడా కొంత ఉంది. దీనికి సంబంధించి మేడారంలో రేవంత్ రెడ్డి తన ఇమేజ్ కోసం క్యాబినెట్ పెట్టినప్పటికీ ఈ పొలిటికల్ ఎజెండాగానే క్యాబినెట్ జరిగేటువంటి అవకాశం ఉందనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. బట్టి విక్రమార్క ఏనాడు ఈ స్థాయిలో రియాక్ట్ కాలేదు. తనను వ్యక్తిగతంగా డ్యామేజ్ చేస్తున్నారు అనేది ఉద్దేశించే తీవ్ర స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ప్రధానంగా 5 గంటలకు జరిగేటువంటి కేబినెట్ భేటీలో ఈ అంశం ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రదీప్, మరోవైపు ఒక మంత్రిని దింపేందుకే మరో మినిస్టర్ ప్రయత్నం చేస్తున్నారు. కాంట్రాక్టులు, కమిషన్ల కోసమే కాంగ్రెస్ నేతలు ఈ పంచాయతీ మొదలు పెట్టారు అని చెప్పి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఆరోపించారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన సంబంధించినటువంటి ఆయన సోదరుడు సుషి హైటెక్ సుషి ఇన్ఫ్రాకి సంబంధించినటువంటి సంస్థకు మైనింగ్ దక్కించుకునేందుకు ముందు నుంచి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అందుకు అనుగుణంగా ఆయన సోదరుని సంస్థకు దక్కలేదన్నటువంటి భావనతోనే ఆయన ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ అంశం సంబంధించి బట్టిని టార్గెట్ చేశారు. బట్టి తనకు సహకరించలేదు అనేది కోమటిరెడ్డి సన్నిహితుల వాదన. అయితే బట్టిని టార్గెట్ చేయడం కోసమే ఈ రోజు ఆర్టికల్ రాయించారు. ప్రధానంగా ఈ పొలిటికల్ అయితే కమిషన్ల కోసం మంత్రుల కొట్లాటకు సంబంధించి మొదటి నుంచి ఈ అంశం ప్రధానంగా చర్చలో ఉంది. మంత్రులు తెలంగాణ ప్రభుత్వం తర్వాత ఈ శాఖల పరిధిలో ఎవరికి వారికి దోచుకుంటున్నారు. గతంలో ఏదైతే అటవీ శాఖకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి కన్వీటు రోహిన్ రెడ్డి ఇన్వాల్వ్ అవ్వడానికి సంబంధించి కూడా చర్చకు వస్తా ఉంది. 300 కోట్లకు సంబంధించిన అంశం ఇప్పుడు ఇష్యూగా మారింది. ఇప్పుడు తాజాగా ఈ గనులకు సంబంధించిన అంశానికి సంబంధించిన అంశం దాదాపు 1600 కోట్లకు సంబంధించిన టెండర్ వ్యవహారం చిలికి దాని వల్ల మారింది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో వివాదం సృష్టించి రేవంత్ రెడ్డి మంత్రులను టార్గెట్ చేస్తున్నటువంటి ఆరోపణలు బట్టిని అందుకే టార్గెట్ చేశారు, ఆంధ్రజ్యోతిలో కథనం రాయించారనేది ఆయన సన్నిహితులు ఆరోపిస్తాను. మొత్తానికైతే మంత్రులు ప్రధానంగా ఎవరికి వారు దోచుకునే పనిలో ఉన్నారనేది బీఆర్ఎస్ ఆరోపిస్తా ఉంది. అయితే కేబినెట్ లో కూడా ప్రధానంగా పొలిటికల్ అంశం ఈ మంత్రులను వ్యక్తిగతంగా తనకు అనుకూల మీడియాలో టార్గెట్ చేయిస్తున్నారు, ఇది సరైనది కాదనేది మంత్రులు భావిస్తున్నారు. ఈ అంశాన్ని కేబినెట్ లో ప్రస్తావించేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.